ముందుగా అందరికి నమస్కారములు. శ్రీకృష్ణుడు రాయభారం వెళ్ళే సందర్భంగా ఆయనతో ద్రౌపది ఇలా అంటున్నది: వరమున పుట్టితిన్ భరత వంశము దొచ్చితి, అందు పాండు భూవరునకు కోడలైతి, జనవంజలు పొందితి, నీతి విక్రమ స్త్రీలకు పుత్రులన్ బడసితిన్, సహజన్ముల ప్రాపుగాంచితిన్, సరసి జనాభా ఇన్నటి ప్రసిద్ధికెక్కిన దానెంతయో. భావం: నేను వరమును పుట్టాను, భరతవంశంలో ఉండి పాండురాజు కోడలై నీతి పరాక్రమవంతుని పుత్రులను కన్నాను. నా సోదరుల అండ పొందాను. స్త్రీ జనోద్ధరణగా నీ వల్ల అన్ని విధాల ప్రశంసలు పొందాను. రెండవ పద్యం: నీవు సుభద్ర కంటే కడునేయము, గారవ మందిలర్ప సంభావన చేయుదిట్టనను, పంకజనాభ ఒకండు రాజసుయావ మృదంబునందు శుచియై పెను పొందిన వేణి వట్టి, ఈ ఎవరు చూడగా సభకు నీచే కులాంగనిట్లో నర్తురే. భావం: నీవు నన్ను నీ సొంత చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువగా ప్రేమతో గౌరవంతో సంభావిస్తావు. ఇలాంటి దానినైన నన్ను ఒక దుష్టుడు పలువురు చూస్తుండగానే జుట్టు పట్టి సభకు లాగాడు. కులాంగనైన నన్ను ఇలా చేయడం న్యాయమా? మూడవది: శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో ఉద్బోధిస్తున్నాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత వంకుచే భారము పొందలేక, చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసి, అది వారలు చేటవుగానే ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండినన్. భావం: ఈ పద్యములో ధృతరాష్ట్రుని ఉద్దేశించి శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్ర మహారాజా, ఎవరిని చేసినా ధర్మాన్ని సత్యవ్రతుల్ని రక్షించడానికి దైవం ఉన్నాడు అని ఉద్బోధిస్తున్నాడు.